హాయ్ నమస్తే అండి. నేను సారంగ్ పని గార్డెన్ క్లీనింగ్ మొత్తం నేను చేసేసిన. నేరుగా పెడితే ఏమవుతుందంటే మనకు కోళ్ళు అటు ఇటు ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక మధ్యలో ఒక కట్టులాగా చేసేసి వాకిల్లాగా ఏర్పాటు చేసి మిగతాది చెట్ల కోసం మనం పెంచుకోవడానికి అనుకూలంగా దాన్ని క్రియేట్ చేసిన. ఒక 50 మొక్కలు నేను ఈరోజు బుక్ చేసిన. బహుశా ఈరోజు బుక్ చేసిన అంటే ఆయన రేపు పంపిస్తాను. తైవాన్ జామ చూడండి. దీనికి ఆల్రెడీ మీరు ఇంతకుముందు ఈ చెట్టుకు నేను ఒక 4-5 కాయలు కూడా తెంపిన. ఈ రకానికి సంబంధించిందే చూడండి. ఇది మొన్న తెంపుదామని ట్రై చేసిన, కాకపోతే 2 జాయింట్ ఉండేసరికి రాలేదు. తైవాన్ వైట్ అండి. ఇది వైట్ సీడ్ అనేది కూడా తక్కువ ఉన్నది. చూడండి ఆ డ్రమ్ ఉన్నది కదా, ఆ ప్లేస్ అంతా క్లీన్ చేస్తున్నా. అందులో ఒక 20 ముక్కలు పడతాయి. గమనించినట్లయితే ఈ ప్లేస్లో కూడా నేను ఒక 20 ముక్కలు పడతాయి. నేను గుంతలు తీసి పెట్టుకుంటా. ఒక హోల్ వేస్తాము, ఇక్కడ ఒక హోల్ వేస్తాము. బెడ్లేసి మొక్కలు సెట్ కావాలంటే పెరగాలంటే కనీసం 2 years వరకు మనకు పెద్దగా ఖాతా రాదు. వాళ్ళు 1 year వస్తుంది అంటారు, తర్వాత 1 year రావచ్చు రాకపోవచ్చు. అందుకోసం నేను ఏంటంటే ఈ పక్కకు ఈ మధ్యలో ప్లేస్లలో ఇంకొకటి ఇక్కడ మధ్యలో కనీసం బొప్పాయి నేను నా దగ్గర నారు పోసిన కదా, బొప్పాయి మొక్కలు కూడా పెట్టే ప్రయత్నం చేస్తాం. ఈ పక్కకు మాత్రం మనం దహేలియా ప్లాంట్స్ కానీ లేకపోతే ఏమైనా వేరే పూలకు సంబంధించిన మొక్కలు పెట్టే ప్రయత్నం చేస్తా. ఒక 5 feet మాత్రం నేను మధ్యలో స్పేస్ వదులుతాను. ఆల్మోస్ట్ మనం అయితే ఇక్కడ ఒక గుంత అయితే తీసినాము. ఈ కందికట్టెలు మొత్తం కొట్టాలి, క్లీన్ చేద్దాం, చూద్దాం నా వల్ల అవుతుందా. హల్కి సినిమాలో చూసిన కట్టే సెంచరీ. మొక్కల కోసం గుంత తీసిన కదండి. ఇది మనకు స్మెల్ ఏం లేని ఇండియన్ గోల్డ్ అంటారు కదా, అవి ప్లస్ దాంతో పాటుగా ఫంగిసైడ్ పౌడర్ కూడా ఉన్నది. జస్ట్ కొంచెం ఈ విధంగా చేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ నేను ఇంతకుముందు గతంలో పెట్టినప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోకపోయేసరికి కొంత వేరు అనేది ఖరాబ్ అయ్యి చాలా మొక్కలు పోయినాయి. అందుకోసం నేను అడ్వాన్స్గా ఈ విధంగా చేస్తున్నా. మనకు మళ్ళీ మొక్కలు పెట్టుకున్నప్పుడు మాత్రం కొంచెం నీరు వేసుకోవచ్చు. బాక్స్ నాస్తాము కదా, ఇది పార్సల్ ఇది. కానీ దీనికోసం 1 hour నుండి వెతుక్కున్నాము. అటు ఇటు ఎత్తేసేసరికి అసలు ఏమైందో తెలియదు. మొత్తం వాటర్ ఎంత వేడి వస్తుందంటే
జాగ్రత్తగా తీయాలి ఇదంతా. ఓకే, పెడతాం ఇవ్వాలి. ఎట్లా చేసి లేట్ అయినా కానీ పెట్టాలి, ఎందుకంటే డ్యామేజ్ అయిపోతాయి చెట్లు. ముగ్గును చూడండి. పర్లేదు. లక్ ఏంటంటే మనకు పర్లేదు, నేను బాగా డ్యామేజ్ అయ్యింది అనుకున్నా కానీ పర్లేదు. ఏది తైవాన్ పింక్ ఏది అలహాబాద్ సఫేద్ అనేది మనకు తెలియదు, 2 రకాలే పంపించిండు. ఇది చూడండి మధ్యలో మాత్రం ఇది ఒకటైతే మనకు డివైడ్ చేయడానికి ఇది ఒకటి పెట్టిండండి. ఇలా మిగతా మొక్కలు ఇవి సేమ్ కవరు, ఇది వేరే చోట పెడతాం ఎందుకంటే ఇవి చూడండి కాయ. ఫస్ట్ ఈ ట్రేలో పెడదాము. ఫస్ట్ మొక్క స్టార్ట్ చేస్తున్నా. కోకో పీట్లా మంచి ఏర్లు అయితే రెడీ అయి ఉన్నాయి. మట్టి అనేది ఒకవేళ మనకు కూల అనేది తవ్వినా కానీ ప్రాబ్లం కాకుండా ఇక్కడైతేనే వస్తుంది. మొక్క తడిచేలాగా అయితే ఒకవేళ మనకు ఏదైనా కోలు లాంటివి ఏమైనా తవ్వినా కానీ రైట్ సైడ్ ఉన్నటువంటి గుంతలలో పెట్టుకున్నా. నేను కరెక్ట్ ఎగ్జాక్ట్గా నేను 26 గుంతలు తీసిన, 26 మొక్కలు వచ్చిందంటే ఒక మొక్క మాత్రం ఎక్స్ట్రా వేసినట్టున్నాడు. 26 గుంతలకు 26 మొక్కలు పెట్టిన. ఇటు 22 గుంతలు అయితే తీసిన. నాకు తెలిసి ఇప్పుడు ఈ అర్ధరాత్రి ఎవరు పెట్టి ఉండరు, ఎందుకంటే నేను తీసుకొచ్చిన తర్వాత మొక్కలు చూడండి మొత్తం ఏడుకాడికి మొక్క పర్లేదు బతికే ఉంది. కాకపోతే ఏంటంటే ఆయన విపరీతమైన నీళ్లు పోసినండి ఇలా. ఇప్పుడు నేను వచ్చిన తర్వాత మొక్కలు తీసినప్పుడు బాగానే ఉన్నాయి. సరే పెడదామని చూసేసరికి వాటర్ ఇట్లా కారిపోతున్నాయి, మొత్తం లూజ్ అయిపోయినాయి. కాకపోతే భూమిలో ఇప్పుడు ఈ టైంకి వేసినాం అనుకో, ఎందుకంటే నిన్న ఇవాళ కొంచెం మబ్బులు అవుతున్నాయి కాబట్టి ఒకవేళ వర్షం కొట్టే అవకాశాలు ఉంటాయి, ఏనుకునే అవకాశాలు ఉంటాయి. కంపల్సరీ ఇలా ఇంకొక గంట అయినా కానీ ఇది క్లోజ్ చేయాలి. నేను ఆల్రెడీ ఇక్కడ గుంతలు అయితే బాగా తీసి పెట్టినండి, తీసి ఇండియన్ వరేలు అంగి సైడ్ అన్నిటికి సంబంధించినవి అయితే నేను చేసి పెట్టిన. ఇది చూడండి ఎంత లూజ్ అయింది చూడండి మొక్క. ఇది ఇట్లనే ఉంచినాం అనుకో ఇక మనం సైడ్ కుంచలేము, దీన్ని ఇప్పుడు ఖరాబ్ చేసుకుంటే ఏమొస్తుంది, గుంతల పడేస్తే అయిపోతుంది. లోపలికే పెడుతున్నా. 22 మొక్కలు పెట్టినాము, ఇంకా 5 మొక్కలు మిగిలినాయంటే మనకు ఒక 2 మొక్కలు ఇవి ఎక్స్ట్రా చేసిండు. ఒక మొక్క మనం ఇంతకుముందు అటు సైడ్ పెట్టినాం కదా, అది ఒకటే ఎక్స్ట్రా చేసిండు. అంటే 3 మొక్కలు ఏమో ఎక్స్ట్రా వచ్చినాయి మనకు వాస్తవానికి. ఉదయం చూపిస్తా, వీటికి ఏమైనా నీడ పెట్టే ప్రయత్నం చేస్తా. అదే ప్లేస్లో మనకు పోగుంటలు పెట్టుకోవడానికి 5 మొక్కలు అయితే మిగిలినాయి.
ఇంటి ముందు పెట్టినా కదా నైట్, ఇవి కూడా నైటే పెట్టిన. మొక్కలు పెట్టడం వదిలిపెట్టడం కాదు ఇప్పుడు, ఎందుకంటే ఇది మంచి మనుటెండలు ఉంటాయి, మంచి వేసేవి కాబట్టి వాటికి కంపల్సరీ ఏదైనా ప్రొటెక్షన్ చేయాలి, అది ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ విధంగా చేస్తేనే మనకు మధ్యాహ్నం వరకు ఒక 40, 42, 45 డిగ్రీస్ల ఎండ మనకు నమోదవుతుంది. కాబట్టి మనం అది చిన్న మొక్కలు కదా, అన్ని క్లోనింగ్ మొక్కలు కాబట్టి మనకు వాటి ప్రొటెక్షన్ అనేది లేకపోతే మాత్రం మళ్ళీ డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి చూడండి, మామూలుగా ఒక కర్ర పెట్టేసి నేను దానికి కొంత నా దగ్గర అరటికి సంబంధించినటువంటి ఆకులు, అదేవిధంగా కొన్ని అరటిపాంకు సంబంధించిన నేను మొన్ననే ప్రూన్ చేద్దాం అనుకున్న క్లీనింగ్ చేసినప్పుడు నాకు ఆలోచన ఉన్నది. ప్రూనింగ్ కంటే ముందు నేను ఫస్ట్ ఇవన్నీ చేసిన తర్వాత అవి కొంచెం ఇప్పుడు ఇవి పచ్చగా ఉన్నాయి కదా, కనీసం ఇవి ఎండిపోనీకి మనకు ఒక 1 వీక్ నుండి 10 డేస్ వరకు పడుతుంది. ఆ 10 డేస్ వరకు ఆటోమేటిక్ ఏమవుతుంది అంటే చెట్టు అనేది మనకు కొంచెం సెట్ అయిపోతుంది. సెట్ అయిపోయిన తర్వాత ఇవి ఎండిన తర్వాత కూడా చుట్టుపక్కల మాత్రము ఎంత ఎండున్నా కానీ కొంత సేఫ్టీ అనేది ఉంటుంది. ఉదయం నాకు సమయం లేక ఒక 3 అయితే నాటిపోయినా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మీరు గమనించినట్టయితే ఒక 25 మొక్కలకు నేను ఈ విధంగా నాటినా. డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ విధంగా చేస్తే 100% ఇవి మనకు పెద్దగా మనకు సంవత్సరాల కొద్దీ 6 నెలల కొద్దీ ఉండాల్సిన అవసరం లేదు. అంటే మనకి ఈ మే నెల స్టార్టింగ్ అంటే ఒక జస్ట్ ఒక 20 రోజులు మనకు కనుక ఇది ఈ విధంగా ఉన్నాయనుకో ఆటోమేటిక్గా మనకు చెట్లు అనేది సెట్ అయిపోతుంది, నో ప్రాబ్లం. ఓకే అండి, ప్రస్తుతానికి అయితే మనం ఈ విధంగా ఎంతో కొంత నీరుని అయితే మనం ఏర్పాటు చేసినాం. ఈ నైట్ అంతా బాగా టైం తీసుకుందండి. ఇంకొక మెథడ్ అయితే ఈ విధంగా చేసినా చూడండి. ఇవి మనం డైరెక్ట్ అరెక పామ్స్ అంటారు కదా, మీరు గమనించినట్టయితే కొమ్మలు నేను ప్రూవ్ చేసిన తర్వాత అయితే దీనికోసం అయితే చాలా ఉపయోగపడ్డాయి అని చెప్పొచ్చు అండి. ఇక చూడండి, మనకు ఈ విధంగా పెట్టిన చూడండి, మధ్యలో కొమ్ము ఉన్నది కదా, చెట్టు ఉన్నది చూడండి. ఈ విధంగా పెట్టడం వల్ల ఏంటంటే నేరుగా ఎండ అనేది మనకు ఈ మొక్కల పైన పడే అవకాశాలు ఉండేవి. అసలు నేను మొన్న బాగా సమయం తీసుకొని ఆ పని చేసినా కానీ అంతకుముందుది మనకు అవతల కనిపిస్తుంది కదా, అది బాగా సమయం తీసుకొని చేసినా కానీ ఇదైతే నాకు పెద్ద సమయం పట్టలేదు. కాకపోతే ఏంటంటే ఇవి ఎండిపోయినా కానీ ఇవి మళ్ళీ నేను ఇంతకుముందు గతంలో కూడా ఒకసారి పెట్టినా, ఇవి భూమిలో నాటినప్పుడు వెంటనే ఎండిపోవు. కనీసం ఇవి 1 వీక్ వరకు ఇదే విధంగా పచ్చగా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రస్తుతానికి అయితే చెట్లు అయితే అదిరిపోయే అవకాశాలు ఉన్నాయి. ఒక్క మొక్క పోవద్దు అనేది నా సంకల్పం అండి. చూద్దాము, అవకాశం ఉంటే మాత్రం మనకు 1-2 మొక్కలు పోయినా ఏం కాదు, కానీ ఎక్కువ శాతం పోకుండా ఉండాలంటే మాత్రం ఈ ప్రయత్నం చేసిన. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ.